చివరిగా రఘురామకృష్ణరాజు గారు, మీరు దొంగ కంప్లైంట్లు పెట్టించటం మీకు ఇప్పటికే తెలుసు. మీరు ఎంత దూరం వెళ్తే నేను అంత దూరం వస్తానండి. దయచేసి మన టైంని, మీ టైంని ప్రజా సమస్యల కోసం అడ్రస్ చేద్దాం. వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు నా మీద కంప్లైంట్ పెడితే ఏం ఉండదు. మీకు A4 పేపర్ ఒకటి దండగా పావలోనో రూపాయి ఉంటుంది, అది పేపర్, వైట్ పేపర్, అది దండగా, పోస్టుల ఖర్చులు దండగా. అనవసరం, ఎందుకు అనవసరంగా పోస్టుల ఖర్చులు, మళ్ళీ దానికి పేపర్ మీడియాలు, మళ్ళీ మీరు ఆ మీడియాని మళ్ళీ దాని మీద స్పెషల్ స్టోరీ చేయడానికి ఒక పెద్ద ABN, TV5, మహా టీవీ లాంటి. గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఛానల్స్ కూడా చెప్తున్నా, ప్రతి ఛానల్ నోట్లోనే ఉంటుంది, ఎక్కడికి పోరు. ఆ అబ్బాయి రావణ్ మాట్లాడినటువంటి వీడియోలు ఎలాగైతే యూట్యూబ్లో ఉన్నాయో తీసుకొచ్చి ఈరోజు చేశారో, మీరు ప్రచారం చేసేది కూడా, మీరు చేస్తున్న అసత్య ప్రచారం కూడా ఒకసారి ఊపా యాక్ట్ కిందకు వస్తాయి. నేను చెప్తున్నా, మీరు ప్రచారం చేసేటువంటి వీడియోలు UAPA కిందకి రాకుండా చూసుకోండి. ఎందుకు అంటే 2029 తర్వాత ఏ క్షణమైనా చట్టం మారుద్ది. ప్రభుత్వం మారితే చట్టం కూడా మారుద్ది. ప్రభుత్వం మారిందనుకోండి, చట్టం మారుద్ది. చట్టం మారిందనుకోండి, ఈ సోకాల్డ్ ABN, TV5, మహా టీవీ, సోకాల్డ్ యూట్యూబర్లకు కూడా చెప్తున్నా, ఎక్కడికి పోరు. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. టైం మీది. కొడుతున్నారు, కొట్టండి. బట్ వన్ డే, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఎవ్రీ డాగ్ యాజ్ ఎ డే అని. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, కుక్కకు కూడా వస్తుంది ఒక రోజు. ఆ రోజు వచ్చిన రోజున UAPA యాక్ట్లు చాలా 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 తీవ్రంగా పనిచేస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎవరి మీద పనిచేస్తాయి? ఎవరైతే అసత్య ప్రచారాలను డబ్బులు తీసుకొని కంటెంట్ల కోసం ప్రమోట్ చేస్తాయో వాళ్ళ మీద పనిచేస్తాయి. ఎందుకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి? టైం విల్ డిసైడ్. నెంబర్ 2, ఫైనల్గా నా మీద ఇన్కమ్ ట్యాక్స్కి పెట్టారు. నేనేదో టీవీ ఛానల్లో ఇంటర్వ్యూస్తో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను అని, ఇన్కమ్ ట్యాక్స్కి డబ్బులు ఇవ్వలేదని. అది వదిలేస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు వీడియో కూడా నేను ఒకసారి చూపించిన తర్వాత ప్రెస్ మీట్ క్లోజ్ చేస్తాను. నేను మీ అందరికీ చెప్తాను, ఆడబిడ్డలందరికీ, నాకు నిజంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్న ప్రముఖ నటుల్లో నేను ఒకడిని. నిజంగా సినిమాల మీద దృష్టి పెడితే దాదాపు 1000 కోట్లు సంపాదించగలను. ఈరోజుకి నేను సినిమా చేస్తే, రాజకీయాలు చేస్తే అప్పుడప్పుడు మన గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు కాబట్టి మీకు ఆనందం ఇచ్చే డబ్బులు వస్తే నాకు ఇచ్చేది సరాసరి రోజుకి 2 కోట్ల సంపాదన. ఒకరోజు నేను బయటకు వస్తే 2 కోట్ల సంపాదన పోగొట్టున్నట్టు. సినిమాల మీద ధ్యాస నాకు అవసరం. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు. దాదాపు 45 కోట్లు తీసుకుంటాం 20 రోజులు, 5 రోజులు పనిచేస్తే. అంటే ప్రతి సినిమాకి అంత ఇచ్చేస్తాను నేను చెప్పను, కానీ నా యావరేజ్ స్థాయి అది. అది మీరు ఇచ్చిన స్థాయి, మీరు గుండెల్లో పెట్టుకున్న స్థాయి అది. డబ్బులు అవసరం ఏముంది నాకు? డబ్బులు అవసరం ఏముంది నాకు? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, ప్రతిరోజు ప్రతి సినిమాకి ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకుంటానని. అంటే ఒక రోజుకి 2 కోట్లు తీసుకుంటానంటే యావరేజ్గా ఒక సినిమాకి 50 రోజులు పనిచేస్తున్నారు. 50 రోజులు పనిచేస్తున్నప్పుడు 52 100 కోట్లు. 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటారు ఆయన రెమ్యునరేషన్. 100 కోట్లు తీసుకున్నటువంటి సినిమాల్లో ఓజీ సినిమా వచ్చి 2025లో వచ్చిందండి. 2026లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చింది. 2025లో హరిహర వీరమల్లు కూడా వచ్చింది. బ్రదర్ వచ్చి 2023లో వచ్చింది. భీమ్లా నాయక్ వచ్చి 2022లో వచ్చింది. వకీల్ సాబ్ వచ్చి 2021లో వచ్చింది. అంటే ఈ 6 సంవత్సరాల్లో
సార్ 6 సినిమాలు తీశారు. 6 సినిమాల్లో ఆయనకు వచ్చినటువంటి రమారమి ఇన్కము 600 కోట్లు. 600 కోట్లలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆయన పే చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూద్దాం ఒకసారి. ఎందుకంటే జన సైనికుడు జనసేన అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ చేశాడు కదా 25 కోట్లు. మరి మీకు A4 పేపర్లు మీకు దొరికినప్పుడు నాకు కూడా A4 పేపర్లు దొరుకుతాయి కదా. మరి మీకు ఇన్ఫర్మేషన్ దొరికినప్పుడు నాకు కూడా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కదా. మరి మీరు మాట్లాడినటువంటి వీడియోలో రోజుకి 2 కోట్ల రూపాయలు తీసుకుంటే 50 రోజులు సినిమా తీస్తే 6 సినిమాలకి మీరు రమారమి 100 కోట్లు ఒక సినిమాకి తీసుకుంటే 600 కోట్ల రూపాయలు మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చూపించాలి కదా. సో మీరు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చూపించారో నేను కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయబోతున్నా ఇన్కమ్ ట్యాక్స్కి. మా పార్టీ PAC చైర్మన్ అధికారికంగా మా పార్టీ తరపు నుంచి వెళ్ళి రేపుగా ఎల్లుండిగా వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఒకటి రిజిస్టర్ పోస్ట్ కంప్లైంట్ ఈరోజే చేస్తున్నాం ఈ ట్యాక్స్ల మీద, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని. ఎందుకు పాప రఘురామకృష్ణరాజు గారు సీన్లోకి రాలా, డిప్యూటీ స్పీకర్గా దాన్ని రాయాలి. అందుకని ఆక్విడ్లో నుంచి ఆయన కాన్స్టిట్యున్సీలో నుంచి పాపం నా మీద ఒక బ్రహ్మాస్త్రం వదిలేశారు. సో నాకేమవుతుంది, నాకేం కాదు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, పిచ్చుక బ్రహ్మాస్త్రం వదలగానే ఇట్లా తప్పుకుంటే బాణం వెళ్ళిపోద్ది. కానీ మరి ఇంతలా ఉన్నటువంటి వ్యక్తుల మీద బాణం వేస్తే తప్పుకుంటుకోవడానికి అవకాశం ఉండదుగా. సో ఆ బాణం ఎప్పుడు వేయాలో ఎలా వేయాలో కూడా నేను కూడా వేస్తాను. బట్ ప్రస్తుతానికైతే మాత్రం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ట్యాక్స్ మీద ఒకసారి అధికారికంగా ఇన్వెస్టిగేషన్ చేయమని కేసు వేస్తాను. రెండోది, ఒకవేళ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దీన్ని తీసుకోకపోతే దాన్ని నేను హైకోర్టుల వరకునో లేకపోతే సుప్రీంకోర్టు వరకునో తీసుకెళ్ళి నేను ఇచ్చిన రిపోర్ట్ మీద ఏం యాక్షన్ లేదన్న విషయం మీద మాత్రం నేను కూడా ప్రెషర్ పెడతాను. ఎందుకంటే మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా. సో మరి నేను కూడా ఒక ఇండిపెండెంట్ ప్రొఫెషన్గా, ఒక సాధారణమైన లాయర్గా 10 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 100 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను, 1,00,000 రూపాయలు ఇచ్చినా కేసు చేస్తాను. నా ఆఫీసు, నేను చేసేటువంటి ప్రొఫెషను నిరుపేదల కోసం ఉన్నటువంటి ప్రొఫెషన్. అవుట్ ఆఫ్ 100 కేసెస్లో సగానికి సగం కేసులు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి చేసే వ్యక్తిని. నాలాంటి వాడి మీదే మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తే మిగతా దేంట్లో దొరకలా నేను. ఎందుకు పాపం నన్ను అరెస్ట్ చేయాలన్న కోరిక వాళ్ళకి కళ్ళగానే మిగిలిపోయింది. నేను చెప్పాను, అరెస్ట్ చేయమంటే చేయండి, తప్పే ఉంది, ప్రజల కోసం అరెస్ట్ అవడానికైనా సిద్ధమే. ఏమి తీవ్రవాద కార్యకలాపాలు చేశారని అంటే దళిత క్రైస్తవ సమరశంకర సభ పెడితే అరెస్ట్ చేస్తారా? సమస్యలు రిప్రజెంట్ చేస్తే అరెస్ట్ చేసే తీవ్రవాదుల చర్యలుగా మీరు భావిస్తానంటే సమాజం ఆలోచించుకుంటుంది, అరెస్ట్ చేయమనండి, నో ప్రాబ్లం. కానీ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అధికారికంగా మరి ఆయన పార్టీ యొక్క పర్మిషన్ తీసుకొని కంప్లైంట్ చేశాడో లేదో నాకైతే తెలీదు. మీరు మొదలుపెట్టారు కదా, నేను కూడా మొదలు పెడతా. ఇప్పటి వరకు నేను ప్రొఫెషనల్గానే ఉన్నా, మీరు పర్సనల్గా అటాక్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా పర్సనల్గా తీసుకుంటా. బహుశా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు విజయం రేటు పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందేమో. నేను అధికారంలో లేను, సామాన్యుని కాబట్టి నా ఫైటింగ్ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొనసాగుతుంది. A chronological verification of the statutory election affidavit filed by so-called Pawan Kalyan Garu with the Election Commission of India reveals a completely contradictory and highly suspicious physical reality when contrasted with the public claims of immense wealth generation. In 2019 statutory disclosures filed by Andhra Pradesh Assembly elections, his total income shown is income tax returns for the preceding 5 financial years was officially declared year as follows. 7 crores 32 lakhs was shown. 2019 low ayindi. 7 crores 32 lakhs for 13 and 14 financial year. 5 crores 37 lakhs 34,065 for financial year 2014 and 15. 4 crores 35 lakhs 42,989 for the financial year 2015 and 16. Rupees 15 crores 28 lakhs 71,589 for financial year 2016 and 17. And rupees 9 crores 60 lakhs 14,927 for 2017 and 18. And subsequently, in his 2024 statutory affidavit filed by so-called Pawan Kalyan, పిఠాపురం నుంచి ఫైల్ చేసినప్పుడు ఈయన బిగినింగ్లో హీ డిక్లేర్డ్ లాస్ వచ్చిందని చూపించారు. ఎంత లాస్ వచ్చిందని చూపించారు? 1,10,62,939 రూపీస్ లాస్లో ఉంది అది. అయితే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ 18-19కి
4,51,40 ప్రాఫిట్లోకి వచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 19-20కి 12,86,4,140 రూపీస్ 19-20 ప్రాఫిట్లోకి వచ్చారు. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 30,09,05,790 ప్రాఫిట్లోకి వచ్చారు. 2021-22 12,20,00,000. 22-23 సమరింగ్ టోటల్ రౌండ్ ఆఫ్ 114 crores మాత్రమే ఇన్కమ్ చూపించారు. అంటే 2024 వరకు 4 సినిమాలు తీస్తే 4 సినిమాల్లో రమారమి ఆయన ఇన్కమ్ 400 కోట్లు అయితే ఆయన చూపించిన ఇన్కము 114 కోట్ల రూపాయలు. అంటే వాట్ అబౌట్ సప్రెస్డ్ అమౌంట్ అండి? రమారమి 300 అంటే 400 కోట్ల రూపాయలు 114 కోట్ల రూపాయలు చూపించారు. 286 కోట్ల రూపాయలు సప్రెషన్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. 286 కోట్లకి ఆయన ట్యాక్స్ ఎగవేశారు. అకార్డింగ్ టు ఆయన ఓరల్ స్టేట్మెంట్ ఏమో ఎవ్రీడే 2 crores, ప్రతి మూవీకి 100 కోట్లు. 24 వరకు 4 సినిమాలు తీశారు, 400 కోట్ల ఇన్కము. సో ఈ 400 కోట్ల ఇన్కమ్లో ఆయన చూపించింది 114 కోట్ల ఇన్కమే. సో ఈ ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఈ 114 కోట్ల ఇన్కమ్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆ ఎక్స్పెండిచర్లో ఈ మైనస్ చేసేసి 0 చేయొచ్చు ట్యాక్స్, ఐ డోంట్ నో. కానీ ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కడుతున్న దానికి 286 కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగవేసినటువంటి I don't know. The income tax has to verify. The income tax has to take a cognizance. రిపోర్ట్ ఇద్దాం. జన సైనికులు నా మీద ఇచ్చారు కదా, నేను కూడా రిపోర్ట్ ఇస్తా. నేను కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత విల్ డిసైడ్ దీని మీద. సో కాబట్టి ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే దళిత క్రైస్తవ ఆదివాసీల పోరాటం కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది అంటే నేను చెప్పినట్టుగా ఎవ్రీ మంత్ ఈ మీటింగ్ పెడతాను అని ఏదైతే చెప్పానో ఈ నెల ఆగస్టు 30వ తారీఖున కాకినాడలో ఈ మీటింగు మరొక మీటింగ్ పెట్టదలుచుకున్నా. దళిత క్రైస్తవ ఆదివాసీల యొక్క ఆత్మగౌరవ సభ లేదా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతరించిపోతుంది. ప్రజల హక్కులు కాపాడబడాలి. ప్రజల హక్కులు కాపాడాల్సిన ప్రతిపక్షం కూడా కాడి వదిలేసి మాకు సంబంధం లేదు, మీ సావు మీరు చావండి, మేము ఓన్లీ రాజకీయాలు మాత్రమే చేసుకుంటాం, మాకు ఈ దళితులు వద్దు, ఆత్మగౌరవం వద్దు, క్రైస్తవులు వద్దు, ఆదివాసీలు వద్దు, మీ సావు మీరు చావండి అని ఈ జనాల్ని వదిలేసిన కారణంగా ఈ సమస్యలు ప్రజాస్వామ్య సమస్యలు, దళిత క్రైస్తవులు, ఆదివాసీలు, ముస్లిమ్సు, బీసీ సమాజం యొక్క సమస్యలు కూడా టోటల్ బహుజనుల సమస్యలు, బహుజనుల ఆత్మగౌరవ సమస్యలు, రాజ్యాంగబద్ధమైన సమస్యలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా మా మీద ఉంది. కాబట్టి ప్రతిపక్షం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ప్రతిపక్షం కేవలం టీవీ డిబేట్లకే పరిమితం అయిపోతుంది. కాబట్టి ప్రతిపక్షం వీళ్ళ ఓట్లు కావాలి కానీ వీళ్ళ సమస్యలు మాకొద్దు అంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు మాత్రమే చేస్తుంది, ప్రజా పోరాటాలు చేయటంలో విఫలమైంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ కేవలం ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని సర్కాస్టిక్గా మాట్లాడుతూ వాళ్ళని అవమానపరుస్తూ చేసిన విధానంలో మేమైతే వదిలేయలేం కదా, మా జనాల్ని మేము వదిలేయలేం కదా. ఖచ్చితంగా మేము ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదిక కావాలి. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కాకినాడ జిల్లాలో ఒక సభ నిర్వహించబోతుంది. అది కూడా జూలై 30వ తారీఖున వేదిక అతి త్వరలో అరేంజ్ చేస్తాము. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళు నిన్న ఏపీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడారు, నేను విన్నా. చాలా అద్భుతంగా ప్రజాస్వామ్యంలో వ్యక్తుల యొక్క హక్కుల గురించి మాట్లాడారు. మరి ఇంకొక స్వామీజీ గారు మాట్లాడారు. ఆయన కూడా ప్రజాస్వామ్యాన్ని ఇలా రక్షించుకోవాలి మనం, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడారు. న్యూట్రల్ పీపుల్ చాలామంది మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా ఎవరెవరైతే ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అనుకునే పెద్దలందరినీ కూడా ఆ సభకు నేను ఆహ్వానిస్తాను. 30వ తారీఖున కాకినాడలో జరిగే సభలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించబడాలి, సెక్యులర్ కంట్రీలో ఈ సెక్యులర్ భావాలు నిలబడాలి. రాజకీయ నాయకులు చేసేటువంటి అప్రజాస్వామిక చర్యలకు రాజకీయ నాయకులు వాళ్ళ పొలిటికల్ ఫేవర్ కోసం ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుతూ ఊపా చట్టాలను పెట్టి మేము చాలా గొప్ప అని విర్రవీగే నాయకులకి ప్రజల దగ్గర నుంచి సమాధానం రావాలంటే ప్రజలు నిత్యం చైతన్యవంతులు కావాల్సింది. సో కాబట్టి 30వ తారీఖున జరిగే సభలో ప్రజాస్వామ్యవాదులందరూ మాట్లాడతారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద కంప్లైంట్ ఈరోజే వెళుతుంది. మరి
వాడి మీద ఎంక్వైరీ వేస్తారా, ఎంక్వైరీ వేయకపోతే నేనేం చేస్తాను, ఏందో అనేది చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మొదలుపెట్టారు యుద్ధం. రఘురామకృష్ణరాజు కూడా ఆయన కూడా దీని వెనకుండి నడిపిస్తున్నాడు. ఇట్లాంటి యుద్ధాలు వెనక నుండి చేయటం కంటే డైరెక్ట్గా ఫేస్ చేయటం మంచిదని హృదయపూర్వకంగా పెద్దలందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, మీడియా సోదరులు ఏమైనా అడగాలి అంటే యువర్ వెల్కమ్.